మీకందరికీ కూడాను ఈ దినము ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులందరికీ కూడాను ఫాదర్స్ డే శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినవర్తమానం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని వచనాలు 24వ వచనం వరకు చదువుకున్నాం. మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగం, సుపరిచితమైనటువంటి లేఖన భాగం. సాధారణంగా స్త్రీలు పిల్లలను కంటారు, మనకందరికీ తెలుసు, అందులో వివాదం ఏమీ లేదు. అయితే బైబిల్ గ్రంథంలో చూస్తే వంశావళిను రాసినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆ పద్ధతిని పరిశీలన చేస్తే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అనేటువంటి విధానం మనకు కనబడుతుంది. అబ్రహాము ఎట్లా గంటాడు? తనకు కొడుకైనటువంటి ఇస్సాకు తన కుమారుని యాకోబుని ఎట్లా గంటాడు? కానీ బైబిల్లో అటు రాయబడి ఉంది. అంటే బైబిల్ ఏమన్నా తికమగ్గా పెట్టేటువంటిదా? కాదు. ఎందుకంటే కనేది స్త్రీ అయినప్పటికీ కూడాను అక్కడ తండ్రిని బట్టియే బిడ్డలు ఉంటారు. తండ్రి లేకపోతే బిడ్డలు ఉండరు. ఎందుకు అంటే తండ్రియే జీవాన్ని ఇచ్చేటువంటి వాడు. తండ్రియే జీవానికి ఆధారం. తండ్రి నుండి సంక్రమించినటువంటిది జీవం. కాబట్టి అబ్రహాము ఇస్సాకును కంటే ఇస్సాకును యాకోబును కన్నాడు అని చెప్పి రాయబడి ఉంది. ఇది శాస్త్రీయంగా కూడాను నిరూపించబడినటువంటి విషయం. స్త్రీకి పురుషుడు లేకపోతే జీవం అనేటువంటిది లేదు. ఇప్పుడు జీవము అనేటువంటిది రక్తమైనప్పుడు బైబిల్ ప్రకారంగా జీవము అనేటువంటిది రక్తంలో ఉంటుంది అని చెప్పేసి రాయబడింది. అందుకే రక్తమును మీరు తినకుండా రక్తమును చిందించి ఏ జంతువుకైనా కూడాను మీరు తినాలి అని చెప్పేసి దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు. ఎందుకంటే దానికి కారణం రక్తమే దాని ప్రాణం అని చెబుతూ మీరు ప్రాణముతో పాటు తినకూడదు కాబట్టి ప్రాణమును తీసివేసి అనగా రక్తమును చిందించి మీరు తినాలి అని చెప్పేసి రాయబడింది లేఖనములో. అంటే రక్తమే ప్రాణం. రక్తమే ప్రాణమైనప్పుడు ఈ ప్రాణము అనేటువంటిది లేదా ఈ రక్తము అనేటువంటిది ఎక్కడ నుండి ప్రారంభం అవుతుంది? మనిషికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభం అవుతుంది. తల్లి గర్భంలో ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే తండ్రి నుండి మాత్రమే రక్తము పుట్టేటువంటిది. బ్లడ్కి ఆధారం తండ్రి మాత్రమే. అందుకే మరియమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు చెప్పబడినటువంటి మాట పరిశుద్ధాత్మ వలన గర్భవతి అని చెప్పడం మనము చూస్తాం. తండ్రి అయినటువంటి దేవుడు జీవాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలోనికి పంపించాడు. తండ్రియే ప్రాణానికి ప్రదాత, జీవానికి ప్రదాత, జీవప్రదాత. తండ్రి లేకపోతే జీవం లేదు. అందుచేతనే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అని చెప్పేసి రాయబడింది. అంతేగాని అది మరొకటో ఇంకొకటో కాదు. జీవం ఇచ్చేటువంటి వాడు తండ్రి. తండ్రి నుండే జీవం వస్తుంది. ఇచ్చువాడు తండ్రి. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలన చేస్తే ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవి. వారిలో చిన్నవాడు తండ్రి తన ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇచ్చేవాడు తండ్రి. తండ్రి అంటే ఇచ్చేవాడే. మొదటి లక్షణం. మనకు తన రక్తాన్ని ఇచ్చాడు, తన జీవాన్ని ఇచ్చాడు, తన స్వరూపాన్ని, తన పోలికను ఇచ్చాడు. ఫిజికల్గా తండ్రులైనా ఆయన పరమ తండ్రి, ఆత్మీయమైనటువంటి తండ్రి అయినా సేమ్ క్వాలిటీస్. మనకు ఈ శరీరానికి ప్రాణం ఇచ్చింది, ఈ స్వరూపము, ఈ పోలిక ఇచ్చింది మన తండ్రి.
తండ్రి నుండే మనం సంక్రమించుకున్నాం ఈ జీవాన్ని. అదే విధముగా పరమ తండ్రికి కూడాను ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఏమిచ్చాడు? తన పోలికిచ్చాడు, తన స్వరూపం ఇచ్చాడు. మనకందరికి తెలుసు. మొదటి అధ్యాయం ఆదికాండం 26వ వచనంలో చూస్తే మన పోలిక మన స్వరూపమందు నరులను చేయుదుము అని చెప్పి దేవుడు అనడం మనము చూస్తాం. అనగా మనకున్నటువంటి స్వరూపము, మన పోలిక ఎవరిది అనగా మన తండ్రి అయినటువంటి దేవునిది. మనకున్నటువంటి ప్రాణం, మనకున్నటువంటి జీవం ఎవరిది అనగా మన తండ్రిది, మన శారీరకమైనటువంటి తండ్రిది. మనం జీవించున్నాము, జీవం కలిగి ఉన్నాము అంటే పరమ తండ్రి ఏ విధంగా దానికి ఆధారభూతుడో, మనం ఈ లోకంలోనికి రావటానికి, జీవంతో ఉండటానికి కూడాను మన తండ్రి, ఫాదర్, మన శారీరకమైనటువంటి తండ్రి కారణం. లూకా సువార్త 3:38 చూస్తే అక్కడ వంశావళి రాయబడినటువంటి చివరి మాట వంశావళిలో ఆదాము ఎవరి కుమారుడు అని చెప్పి రాయబడి ఉంది? ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పి రాయబడింది. ఆదాము దేవునికి కుమారుడు. ఎట్లా కుమారుడు అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన ఇచ్చేటువంటి జీవము, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ, ఇన్నిటిని బట్టి ఆదాము దేవునికి కుమారుడైనాడు. ఇన్నున్నాయి ఆదాము దేవునికి కుమారుడు కావటానికి. ఆ తర్వాత ఆదికాండం 2:27 చూస్తే ఏమేమి ఇచ్చాడు? పోలికిచ్చాడు, స్వరూపం ఇచ్చాడు. రెండవదిగా చదవండి అమ్మా, ఆదికాండం 2:7. దేవుడైన యెహోవా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఏమేమి ఇచ్చాడు? జీవమిచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. నరుణ్ణి దేవుడు మట్టితోటి నిర్మించిన వెంటనే అతడు జీవం పొందుకొని లేచి నిలబడలేదు. మట్టితోటి నిర్మించిన తర్వాత దేవుడు చేసినటువంటి రెండవ పని ఏమిటనగా తన నాసికారంధ్రములలో, అనగా మానవుని యొక్క నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు అని చెప్పి రాయబడింది. అప్పుడు ఏమైనాడు నరుడు? జీవాత్మాయను. అనగా తండ్రి నుండి మనకి ఏమొచ్చినాయి? పోలికొచ్చింది, స్వరూపం వచ్చింది, జీవం వచ్చింది, ఆత్మ వచ్చింది. ఇంకా తండ్రి కుమారులు మనం. అందుకే ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పి లేఖనము రాయబడింది. మనుషులందరికీ ఆత్మ ఉంటుంది, కానీ జంతువులకు ఆత్మ ఉండదు. ఎందుకు? మనిషి ఎవరి స్వరూపము? తండ్రి అయినటువంటి దేవుని స్వరూపం. అందుకే యేసుప్రభు ఆ సుకారుని బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఆత్మ. దేవుడు ఎవరై అంటే ఆయన ఆత్మ. కాబట్టే తన బిడ్డలకు కూడా ఏమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. తండ్రి ఇచ్చువాడు, తండ్రికి ఇవ్వడమే తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు, ఇప్పుడున్నటువంటి అన్నీ కూడాను తండ్రి ఇష్టమైతే ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. అది మన లోకంలో ఉండేటువంటి చట్టాలు చెప్పేటువంటి ధర్మం. తండ్రి ఇష్టం. తను సంపాదించినటువంటి ఆస్తి పిల్లలకి ఇస్తే ఇష్ట ప్రకారంగా ఇవ్వచ్చు, లేకుండా ఇవ్వకుండా తాను సొంతగా ఖర్చు పెట్టేసుకోవచ్చు. తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు ఒకవేళ ఇస్తే. కానీ దేవుని చట్టం అట్లా లేదు. తండ్రి ఎల్లప్పుడూ ఇచ్చేవాడే. కుమారుడు తిరిగి ఇవ్వాలా వద్దా అనేటువంటిది ఎక్కడా లేదు. కానీ తండ్రిని నిర్లక్ష్య పెట్టకూడదు, అవమానించకూడదు. తండ్రిని ఎట్టి పరిస్థితుల్లో కూడాను చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలా. వారి యొక్క ముదిమేందు వారిని నిర్లక్ష్యపరచకూడదు, వారిని సన్మానించాలి. ఇవన్నీ కూడాను ఆజ్ఞలు ఉన్నాయి తండ్రి గురించి పిల్లలకు, కుమారులకు, కుమార్తెలకు. అయితే ఇచ్చేటువంటి విషయం మాత్రం తండ్రి ఇచ్చేవాడే. జీవం ఇచ్చేవాడు, ప్రాణం ఇచ్చేవాడు. కాబట్టి తన ఆత్మస్వరూపి కాబట్టి, తండ్రి ఆత్మ కాబట్టి తన బిడలకు కూడా తన ఆత్మను ఇచ్చాడు. నాసికారంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని చెప్పేసి
రాయబడటం మనం చూస్తాం. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది? తన జీవాన్ని, తన స్వరూపాన్ని మానవుడు కోల్పోయినాడు. తండ్రి ఇచ్చినటువంటి జీవము, తండ్రి ఇచ్చినటువంటి ఆత్మ, ఆ స్వరూపము, ఆ పోలిక, ఆ నిత్యత్వము, ఇవన్నీ కూడాను మానవుడు తప్పు చేయటం ద్వారా కోల్పోయాడు. కోల్పోయినప్పుడు కూడాను దేవుడు తండ్రి కాబట్టి వదిలిపెట్టకుండా, తనకు దూరమైపోయినప్పటికీ కూడాను దేవుడు తండ్రి కాబట్టి వదిలిపెట్టకుండా ఏం చేశాడు? రక్షణను ఇచ్చాడు. రక్షణను మానవునికి ఇచ్చాడు. యేసుక్రీస్తునందు తాను నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చి మానవులందరికీ కూడాను, అదే కదా యోహాను 3:13లో రాయబడినటువంటి మాట. యోహాను 3:13లో రాయబడినటువంటి మాట, సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎందుకు అంటే మానవులందరూ కూడా జీవాన్ని పోగొట్టుకున్నారు, మానవులందరూ ఆత్మను పోగొట్టుకున్నారు, తాను ఇచ్చినటువంటి స్వరూపము పోలికను పోగొట్టుకున్నారు. కాబట్టి తండ్రి అయినటువంటి వాడు ఇచ్చువాడు కాబట్టి ఒకవేళ పోగొట్టుకున్నప్పటికీ కూడా తిరిగి మళ్ళా క్రీస్తునందు వారిని లేవనెత్తాడు, నిలవబెట్టాడు. క్రీస్తుని ఈ లోకంలోనికి ఇవ్వటం ద్వారా తన అద్వితీయ కుమారుడు, దేవుడు అద్వితీయుడు, కుమారుడు కూడాను అద్వితీయుడు. అద్వితీయ అంటే అర్థం ఏంటిది అనగా రెండవది లేదు, ఇంకా ఏకైక అని అర్థం. ద్వితీయ అంటే రెండవది, అద్వితీయ అంటే ఒక్కడే. దేవుడు ఒక్కడే, ఆయనే అద్వితీయునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. లోకంలోనికి వచ్చి పోగొట్టుకున్నటువంటి జీవాన్ని, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చను. నశించిపోయినటువంటి ఆ స్వరూపము, ఆ పోలిక, ఆ ఆత్మ, ఆ జీవాన్ని తిరిగి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోనికి తిరిగి యేసుక్రీస్తుగా వచ్చాడు. తండ్రి ఇచ్చువాడు కాబట్టి ఇక్కడ తన తండ్రి కుమారుడు ఆస్తి అడిగితే ఇచ్చేసాడు. నువ్వు సంపాదించావా, లేకుంటే మీ తాత సంపాదించాడా అని అనలే. ఇప్పుడు మామూలుగా మనకున్నటువంటి చట్టాల ప్రకారము తాతలు సంపాదించినటువంటి ఆస్తితే పిల్లలకి అధికారం ఉంటుంది, మనవాళ్ళకి మనమరాళ్ళకి. తండ్రి సంపాదిస్తే తండ్రి ఇష్టమైతే ఇవ్వచ్చు అనొచ్చు. తండ్రి ఒకవేళ ఏం గట్టిగా అడుగుతున్నావు, నువ్వు సంపాదించావా? మీ తాత సంపాదిస్తే ఒకవేళ నీకు హక్కు ఉంటుంది. నేను సంపాదించాను, నాకు ఇష్టమైతే ఇస్తాను, నాకు ప్రేమగా ఉంటే నా ఎడల నీకు ఇస్తాను, కాబట్టి నువ్వు డిమాండ్ చేయడానికి వీల్లేదు అని ఉండేవాళ్ళు అనేటువంటి అవకాశం ఉంది. అంటారో అనరో తర్వాత విషయం. అయితే ఈ తండ్రి ఏమనలే, ఒక మాట కూడా అనలే. ఎందుకు అంటే ఇవ్వటం ఆయన నేచర్, ఇవ్వటం ఆయన యొక్క గుణంలోనే ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చేవాడు ఇస్తానే ఉంటాడు కాబట్టి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మాటను చూస్తే 13వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలోకి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని అనేటువంటి మాటను చూస్తాం. తన ఆస్తిని తండ్రి ఒకసారి ఇచ్చేసిన తర్వాత అది ఎవరిదవుతుంది? అది కుమారునిదే. నేను ఇస్తున్నా ఆస్తి, నీ ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టడానికి వీలు లేదు, నాకు చెప్పి ఖర్చు పెట్టాలా, నన్ను అడిగి ఖర్చు పెట్టాలా, సరే ఇస్తాను కానీ నేను చెప్పినట్లు చేయాలా అనేటువంటి ఆంక్షలు ఏం పెట్టలే. అక్కడ ఒకసారి ఇచ్చేసిన తర్వాత అది ఎవరిదైంది? కుమారుని ఆస్తి. అచ్చట తన ఆస్తిని అనేటువంటి మాటను చూస్తాం. తన ఆస్తి అంటే కుమారుడు ఆస్తి. అది ఒకసారి తండ్రి ఇస్తే తిరిగి మళ్ళా తీసుకోడు, అది ఇంకా మనదే. అయితే అక్కడ ఒక కండిషన్, అది ఆశీర్వాదమైన శాపమైన. అందుకే ఆశీర్వాదమైన తరతరాలకు విస్తరిస్తుంది, శాపమైన తరతరాలకు విస్తరిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు ఒకసారి ఇస్తే ఇక తీసుకోడు కదా, దాన్ని తీసుకోడు మళ్ళా. అది మనదే, ఇంకా అది మన పైనే ఉంటుంది, మనతోటే ఉంటుంది. ఆశీర్వాదమైన శాపమైన. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆశీర్వాదం అయితే సంతోషమే, శాపమైతే
అది మనకు, మన తరాలకు అవకాశం ఉంది, సంక్రమించడానికి అవకాశం ఉంది. ఒకవేళ మన తరంలో మంచి వాళ్ళు పుట్టి మంచి దేవుని అన్న భయవతులు మారు మనసు పొంది ఇంక అది తర్వాత విషయం, అది మనకు తెలియని విషయం. రేపు అనేటువంటిది మనకు తెలియదు, ఇంకా తరతరాల విషయం మనకేం తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మనకు దేవుడు ఇస్తే అది మళ్ళా తిరిగి తీసుకోడు. అది ఆయన ప్రేమించేటువంటి వాడు కాబట్టి, ఇచ్చేటువంటి వాడు కాబట్టి, తిరిగి తీసుకునేటువంటి వాడు కాడు కాబట్టి. రెండవదిగా మనం పరిశీలన చేస్తే ఇక్కడ కుమారుడు అక్కడ పందులు తినేటువంటి పొట్టుతో కడుపు నింపుకుంటున్నాడు, కానీ వానికి ఏమీ ఇయ్యలేదు అని చెప్పి రాయబడిన తర్వాత 17వ వచనంలో, బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మందికి కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతాను. తండ్రికి బయట, తండ్రికి దూరమైపోయి ఉన్నప్పుడు ఆహారము దొరకలే ఆయనకి. అదే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అదే తండ్రి ఇంట్లో అయితే, తండ్రి ఇంట్లో ఆహారము సమృద్ధిగా ఉన్నది, ఆహారము సమృద్ధిగా ఉన్నది. తండ్రి ఇంట ఆహారము సమృద్ధిగా ఉన్నది. మన యొక్క పరమ తండ్రి మనకు ఆహారము ఇచ్చేటువంటి వాడు. ఏ విధముగా ఆత్మీయంగా ఆలోచిస్తే యేసుప్రభు ద్వారా ఇచ్చాడు. యేసుప్రభు ద్వారా ఏమి ఇచ్చాడు? నేనే జీవాహారము, నేనే జీవాహారము. యేసుప్రభువే ఆహారం, తండ్రి ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి ఆహారం, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం. యేసుప్రభు పుట్టినటువంటి బెత్లెహేం, బెత్లెహేం అంటే ఏంటిదో తెలుసా? దాని అర్థం, బెత్లెహేం అంటే అర్థం ఏంటిదంటే ఆహారం ఉండేటువంటి ఇల్లు, హౌస్ ఆఫ్ మీట్ ఆర్ హౌస్ ఆఫ్ బ్రెడ్. బెత్లెహేం అంటే అర్థం అంటే యేసుప్రభు పుట్టుకతోటి ఏమైంది? మానవ జాతికి ఆహారం వచ్చింది, మానవ జాతికి నిజమైనటువంటి జీవాహారం వచ్చింది. నిజమైనటువంటి ఆహారము మీ పితరులకు మోషే ఇవ్వలేదు. యేసుప్రభు చెప్పినటువంటి మాట. మీరు ఏమనుకుంటున్నారు? మన్నా నిజమైనటువంటి ఆహారము, మన్నా జీవాహారం అనుకుంటున్నారా? మన్నా తిన్నటువంటి వారు చనిపోయినారు, అది కాదు జీవాహారం. మన్నా తిని కూడా చనిపోయినటువంటి వారు ఉన్నారు. జీవాహారం అంటే అది కాదు. మరి ఏంటిది అనగా పరలోకము నుండి వచ్చేటువంటి ఆహారం, జీవాహారం నేనే అన్నాడు. నేనే అన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. అందుకే యేసుప్రభు వచ్చాడు, తాను ఆహారంగా వచ్చాడు, జీవాహారంగా వచ్చాడు. ఈ ఆహారం తినువాడు ఎప్పుడు ఆకలి కొనడు. ఇది నిత్య జీవమునిచ్చేటువంటి ఆహారం. ఈ ఆహారము సమృద్ధిగా ఉన్నది తండ్రి ఇంట్లో. అప్పుడు ఆ కుమారుడు అనుకుంటున్నాడు, నేనైతే తండ్రి ఇంటికి బయటకు వచ్చేసాను, బయట నేను ఆకలితో చచ్చిపోతున్నాను. నా తండ్రి ఇంట కూలివాండ్రకు సహితం ఆహారం సమృద్ధిగా ఉన్నది. దేవునికి బయట, తండ్రికి బయట, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు బయట ఆహారం లేదు, ఆహారం లేదు. మనం తినేటువంటి ఆహారం అనుకుంటున్నామేమో, మనం తినేటువంటి ఈ శారీరకమైనటువంటి ఆహారం కాదు. శారీరక ఆహారం తినకపోయినా చచ్చేవాడు చస్తాడు. ఇంకా చెప్పాలంటే తినేవాడే చస్తాడు. వచ్చే ప్రతి జబ్బు కూడా ఆహారం వల్లనే, నీళ్ళ వల్లనే. ఆహారం తిన్నా తినకపోయినా చచ్చిపోతాడు. అయితే జీవాహారమును తిన్నటువంటి వాడు ఎన్నటికీ చనిపోడు, ఎన్నటికీ చనిపోడు. ఇదే జీవాహారం. నీ వాక్యము దేవుని లేఖనంలో చెప్పినటువంటి మాట. మనుష్యుడు ఆహారం వలన కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవించును. ఏంటిదయ్యా ఈ ఆహారము? యేసుప్రభు శరీరాన్ని పీక్కొని తినాడా, రక్తం తాగాలా? కాదు. ఆయన నోట నుండి, తండ్రి నోట నుండి వచ్చేటువంటి మాట వలన మనుషుడు జీవిస్తాడు. అది ఆహారం, ఇది జీవాహారం, ఇది నిజమైనటువంటి ఆహారం. ఆ మాట అనగా ఏ మాట? తండ్రి నోట నుండి వచ్చు మాట ఏమైంది అనగా శరీరధారి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరై అంటే తండ్రి నోట నుండి వచ్చేటువంటి మాట. ఆ మాటకు ఒక శరీరము దాల్చి, నీవు నాకు బలులనైనను నైవేద్యములను ఇవ్వమని కోరలేదు, కానీ నీవు నాకు ఒక శరీరమును నిర్మించి ఉన్నావు.
ఆ వాక్కుకు ఒక శరీరాన్ని ధరింపజేసి ఈ లోకానికి పంపించాడు దేవుడు. ఎందుకు అనగా పోగొట్టుకున్నారు, తప్పిపోయినారు, నాకు దూరంగా వెళ్ళిపోయినారు. నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు, వారికి తిరిగి జీవాన్ని ఇవ్వాలి, వారికి తిరిగి బ్రతికించాలా, అందుకోసం వచ్చాడు. కాగా ఆయన యందు ఎందరూ విశ్వసించుదురో వారందరికీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా కావటానికి దేవుడు యేసుప్రభునిచ్చాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను, అనగా ఆ వాక్యాన్ని, శరీరధారి అయినటువంటి వాక్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆయన దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. కూలివాండ్రకు సైతం, ఇంకా కొడుకులకైతే ఎట్లా ఉంటుంది చెప్పండి? కూలివాండ్రకు కూడా ఆహారం సమృద్ధిగా ఉంటే కొడుకులకి ఎట్లా ఉంటుంది? ఇంకా సొంత కుమారులకు, కుమార్తెలకు. అందుకే యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి అంటాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడు, కానీ అయితే నిత్య జీవంలోనికి వెళ్ళేటువంటి వాడు, పరలోక రాజ్యంలోనికి వెళ్ళేటువంటి వాడు, వెళ్ళిన తర్వాత ఈయన కంటే గొప్పవాడుగా ఉంటాడు. అది ఎంత ఉన్నతమైనటువంటి జీవమై ఉండాలా, అది ఎంత ఉన్నతమైనటువంటి ఆహారంతో కూడినటువంటి జీవమై ఉండాలా. అందుకే కూలివాండ్రకు సైతం సమృద్ధిగా ఉన్నది. కాబట్టి దేవుడు ఎవరు? ఇచ్చువాడు, ఆస్తి ఇచ్చువాడు, స్వరూపం ఇచ్చువాడు, పోలికనిచ్చువాడు, జీవం ఇచ్చువాడు, ప్రాణం ఇచ్చువాడు, రక్షణనిచ్చువాడు, జీవాహారం ఇచ్చువాడు. ఇచ్చేవాడే, ఇవ్వటమే ఆయనకు తెలుసు. మంచి తండ్రిగా ఉండాలి అంటే ఇవ్వడం తండ్రుల యొక్క తక్షణ కర్తవ్యం, తండ్రుల యొక్క ధర్మం. ఏమున్నది మా దగ్గర? ఏముంది? ధనము గురించో, ఇంకోటి గురించో, ఆస్తుల గురించో చెప్పట్లేదు. ఇక్కడ మన తరతరాలుగా వస్తున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని పంచిచ్చినా చాలు. అంతకంటే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆస్తి మరొకటి లేదు. యేసు ప్రభువు చెప్పాడు, ధనము కంటే ఆత్మీయ జీవితం గొప్పది. ఈ లోకంలో మీరు ధనము సంపాదించుకోవడానికి, ధనము కూడబెట్టుకోవడానికి మీరు కష్టపడకుడి, అక్షయ ఆహారం కొరకే కష్టపడుడి అన్నాడు. ఈ లోకంలో మీరు ధనము కూర్చుకోవద్దు, ధనము తుప్పు తినివేస్తుంది, చిమటలు కొట్టేస్తాయి, పరలోకము ధనము కూర్చుకునుడి అన్నాడు. కాబట్టి ఈ లోక ఆస్తిపాస్తుల గురించి కాదు, కానీ మన బిడ్డలకు మనం ఇవ్వగలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి వారికి తెలియజెప్పటం, వారిని మార్గంలో నడిపించడం. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించమన్నాడు. ఏంటిది నడవలసిన త్రోవ? ఈ త్రోవనే, తండ్రి మార్గంలో నడవటం, తండ్రి నడిచినటువంటి మార్గంలో నడవటం. ఇక తండ్రులే సరైనటువంటి మార్గంలో నడవకుండా ఉంటే ఇంకా పిల్లలేం నడుస్తారు? తండ్రి ఆవు చేలో మేస్తుంటే దూడ ఎప్పటికీ గట్టున మేదు. ఆవు చేలో మేస్తుంటే దూడ ఎప్పటికీ కూడా గట్టున మేదు. తండ్రులైనటువంటి వారు మార్గదర్శకులు. ముందు వెళుతూ ఉంటే ఆ మార్గంలో పిల్లలని నడిపింపజేయాల. మనం నడిచిన మార్గమే ఇట్ట 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 నడుస్తూ ఉంటే పిల్లలు మంచిగా నడుస్తారా? అస్సలు నడవరు. ఇట్ట ఇట్ట నడిచేదెవరు? ఇట్ట నడిచేదెవరు? ఇప్పుడు పావురం మంచిగా నడుస్తుంది, ఇట్లా నడుస్తుంది, పావురం చక్కగా నడుస్తుంది. కాకి ఎట్లా నడుస్తుంది? కాకి అసలు నడవదు, ఇట్ట అంటుంటుంది, ఇట్ట ఇట్లా పక్కకు పోతుంది, ఇట్ట పక్కకు పోతుంది, లేకుంటే ఇట్ట పోతుంది. దానికి సక్రమైనటువంటి నడక ఉండదు కాకి. పాము కూడా చక్కగా నడవదు, పాము కూడా ఇట్ట 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 అట్ట. ఎందుకంటే దాని మార్గము వంకర మార్గం. సర్పము, ఆది సర్పము, ఘట సర్పము, సాతాను యోబు గ్రంథంలో చెప్పాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని దేవుడు అడిగితే ఏమన్నాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, నేను భూమి మీద అటు ఇటు సంచరించుచు వచ్చితిని. అటు ఇటు తిరిగేటువంటి వాడు ఎవరు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రులైనటువంటి వాళ్ళు అటు ఇటు తిరిగితే బిడ్డలు ఎటో పోతారు. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో తండ్రి చక్కగా ఉండాలి, తండ్రి సక్రమమైన మార్గంలో నడవాలి.
అప్పుడు మాత్రమే పిల్లలు కూడాను 90% సక్రమైనటువంటి మార్గం నడవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత 10% వీళ్ళు ఇచ్చేటువంటి టీచింగ్ పైన ఆధారపడు తల్లిదండ్రులు. ఆ తండ్రే సక్రమంగా నడవకుండా ఉంటే బిడ్డలు ఏం నడుస్తారు ఇంకా? అందుకే వాడికి నడవలసినటువంటి త్రోవలు బాలుడికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు అందులోంచి తొలగిపోడు. నేర్పాలా బిడ్డలకు నేర్పాల. తర్వాత తండ్రి ఇచ్చేటువంటి వాడు అని చెప్పి చెప్పుకున్నాం. ఇంకా ఏమి ఇచ్చేవాడు? ఆహారం ఇచ్చాడు, క్షమాపణ ఏమిచ్చాడు? జీవం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. ఇంకా క్షమాపణనిచ్చేవాడు, క్షమించువాడు. ఇక్కడ చూస్తే నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట నువ్వు పాపము చేసింది, ఇక మీద నీ కుమారుడు అనిపించుకున్నట్టు యోగ్యుడు కాదు, నిన్ను నా కూలి వారిని పెట్టుకును అని చెప్పి అతనితో చెప్పుదని అనుకుని లేచి తన తండ్రి యొద్దకు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే ఆ కొడుకుని చూసి తండ్రి ఏమని అన్నాడు? ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు? ఆస్తి అంతా పాడు చేసావు, పో, నా ఇంట్లోకి రావద్దు అనలేదు. నా మాట వినలేదు కాబట్టి నీకు నాకేం సంబంధం లేదు అనలేదు. తప్పులు చేయనటువంటి పిల్లలు ఎవరుంటారండి? అంటే పిల్లలు తప్పు చేయమని కాదు అర్థం, దాని అర్థం అక్కడ పిల్లలు ఎవరు తప్పు చేయమని కాదు అర్థం. పొరపాట్లు చేయనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? ఎన్నో పొరపాట్లు చేసి ఎన్నో తప్పులు చేస్తే మనము ఈ వయసుకు వచ్చి ఉన్నాం, అంతే కదా. నేను ఏ తప్పు చేయలేదు, పుట్టింది మొదలుకొని నా వయసు వచ్చిన తర్వాత నేను ఏ తప్పు చేయలేదు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే తప్పులు చేయనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. బిడ్డలు తప్పు చేస్తే ఏం చేయాలి? దండించాలి, శిక్షించాలి, బుద్ధి చెప్పాలి, తప్పదు. అయితే వారిని తిరిగి క్షమించి చేర్చుకోవాలి. ఎందుకంటే వారు జీవంతో ఉన్నారంటే కారణం మనమే, వారు ఈ లోకంలోకి వచ్చారంటే కారణం మనమే. కాబట్టి వారు తప్పు చేసినప్పుడు ఈ తప్పు అని చెప్పడం ఒక వంతు, తిరిగి వారిని క్షమించి హక్కున చేర్చుకోవడం ఒక వంతు. క్షమాపణ ఒకవేళ లేకుండా ఉంటే మనకు ఎప్పుడు నిత్య జీవం రావాలి? ఎప్పుడు మనము ఈ లోకంలో నుండి మరి పరమజీవాన్ని పొందుకోవాలి? క్షమాపణ ఉండబట్టే, మనం చేసినటువంటి తప్పులన్నింటినీ దేవుడు క్షమించబట్టే మనం ఈ లోకంలో ఇంకనో ఆయన ప్రతినిధులుగా చాలా మంది కాగలుగుతూ ఉన్నాం. దేవుడు మనల్ని ఒకవేళ క్షమించకుండా ఉండినట్లయితే మనం ఈ లోకంలో ఉండలేం, ఎప్పుడూ నశించిపోయిండేవారం. దేవుడు తండ్రి అయినటువంటి వాడు క్షమించేటువంటి వానిగా ఉండాలి, క్షమించేటువంటి వాడుగా ఉండాలి. తప్పులందరూ చేస్తారు కాబట్టి ఇంకా మనము ఒక 2-3 విషయాలు చూసి మనము ముగించేసుకుందాము. మనము గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మఫలమును గురించి ఒకసారి చూస్తే అక్కడ చెప్పినటువంటి మాటలు అన్నీ ఇందులో కనబడతాయి ఈ తండ్రిలో. ఆశ్చర్యకరంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆత్మ ఫలము గురించి అక్కడ చెప్పాడు గలతీ సంఘంతో పౌలు. అయితే ఈ గలతీ సంఘంతో చెప్పినటువంటి ఆత్మ ఫలంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడాను ఈ తండ్రిలో మనకు కనబడతాయి. అందుకే ఈ తండ్రి గొప్ప తండ్రి, మంచి తండ్రి. ఒక మంచి తండ్రిగా ఉండాలంటే, ఒక మంచి తండ్రిగా ఈ లోకంలో చలామణి కావాలంటే ఈ ఆత్మ ఫలము కలిగి ఉండటం అవసరం. వీటిలో ఏమేమి ఉన్నది చూస్తే సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ కొడుకు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి పోదాం అనుకున్నాడు. ఇంటికి పోయి నా తండ్రితోటి నేను ఈ కూలి వంటలో కనుక పెట్టుకో అని చెప్దాం అనుకుని లేచి పోయినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తే వాడింకా దూరముగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు దూరంగా ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి వాణిని చూచి అనేటువంటి మాట మనం చూస్తాం. దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి అంటే కుమారుడు వస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఆయనకున్నది. కొడుకు ఒకవేళ ఎంత దూరం పోయినా, ఎక్కడికి పోయినా తిరిగి నా యుద్ధకు వస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు తండ్రి. తండ్రే కొడుకు పైన అంత విశ్వాసం కలిగి ఉంటే కొడుకుకు తండ్రి పైన విశ్వాసం ఉండద్దా? అదే కదా ప్రభు దేవుడు బతిలాడి మరి చెప్పేది ఏంది?
నువ్వు మళ్ళా తిరిగి వస్తావని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. రమ్మని ఆయన పిలుస్తా ఉన్నాడు. ఇదిగో దాహము కొనిన వారిలారా నా యొద్దకు రండి, ఏమి ఇయ్యకయే మీరు వచ్చి పానము చేయుడి. పిలుపు. ఆయన రకరకాల పిలుపులతోటి పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారమును మోసుకొనొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వస్తారు నా బిడ్డలు, వస్తారు అనేటువంటి విశ్వాసం ఆయనకుంది. వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండద్దా? ఎదురు చూస్తూ ఉండేటువంటి వాడు ఆయన ఎదురు చూస్తూ ఉండబట్టే తండ్రి ఇక్కడ దూరముగా ఉన్నప్పుడు వారిని చూచి గుర్తుబట్టి విశ్వాసం ఉన్నది, ఆయనకి నమ్మకం ఉన్నది. ఆ తర్వాత చూస్తే ఇంకా ఆత్మఫలం ఏమనగా ప్రేమ చూడండి, ఇక్కడ వానిని ముద్దు పెట్టుకున్నాడు తండ్రి. ఇది ముందు చాలాసార్లు చెప్పుకున్నాం. యోధా ముద్దు విషయంలో ముద్దు అనేటువంటిది ప్రేమను కనపరిచేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రక్రియ, అంటే ఒక స్ట్రాంగ్ సింబల్. ప్రేమను వ్యక్తపరిచేటువంటి ఒక గట్టి సింబల్ ముద్దు అంటే. ముద్దు పెట్టుకుంటున్నాడంటే ప్రేమను వ్యక్తపరచటమే. ఇప్పుడు తండ్రి వచ్చి ఆయనను మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు అంటే తండ్రి మనసులో ఉన్నటువంటి ప్రేమను ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమస్వరూపి. తండ్రి ప్రేమకు వెల కట్టలేనటువంటిది. తండ్రికి ఉండేటువంటి ప్రేమ అన్ని సమయాల్లో ఒకవేళ వ్యక్తపరచలేకపోవచ్చు మన తండ్రులు. ప్రతిసారి పైన పడి ఊరికే ముద్దు పెట్టుకోవట్లేదే అని అనుకోబాకండి. తండ్రి మనసులో ఉండేటువంటి ప్రేమను కొలత వేయటం కష్టం. అది దేవుని ప్రేమతో తరచి చూసినప్పుడు మాత్రమే అర్థమయ్యేటువంటిది. ఆ తండ్రికి ఉన్నటువంటి ప్రేమ అంతగా పైన బడి మెడ మీద ముద్దు పెట్టుకునేంతగా ఉన్నది. ప్రేమ ఉన్నది ఆయనలో. ప్రేమ, సంతోషము గురించి చూస్తే ఇక్కడ ఆయనకు ఏమంటున్నాడు తండ్రి 22వ వచనంలో, తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీనికి చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. చదవండి. మనము తిని సంతోషపడదము. ప్రేమ, తర్వాత సంతోషము. తండ్రి మన ఎడల సంతోషపడటానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. మన నిమిత్తము సంతోషపడటానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. అందుకే ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆయన వాచ్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం మంచి చేసినప్పుడు ఆయన చూచి సంతోషపడేటువంటి వాడు. ఒకడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు రాయబడింది కదా లూకాసు వార్త 15వ వచనంలో, ఒకడు పాప క్షమాపణ పొందుట ద్వారా పరలోకమందు ఏం కలుగుతుందంట? చదవండి 15:7, లూకా 15:7, ఇదే భాగంలో 15వ అధ్యాయం 7వ వచనం. కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మన విషయం, మన తిరిగి వచ్చేటువంటి విషయం, మన మారు మనసు పొందేటువంటి విషయం, దేవుడు సంతోషపడాలని ఇష్టపడేటువంటి వాడు తండ్రి. కాబట్టి ఆయన తండ్రిలో ఉన్నటువంటి లక్షణం కొడుకుల ఎడల, కుమార్తెల ఎడల, కుమారుడి ఎడల సంతోషించటం. ఎదురు చూస్తూ ఉంటాడు తండ్రి, నా బిడ్డ ఎప్పుడు ఎదుగుతాడు, ఎప్పుడు ఎదుగుతుంది, ఎప్పుడు ఘనకార్యాలు చేస్తారు, ఎప్పుడు గొప్ప కార్యాలు చేస్తారు. అది చూచి, అది విని సంతోషించాలి. తండ్రి యొక్క ఆకాంక్ష. అంతకంటే గొప్ప సంతోషం ఏముంటుంది తండ్రికి? అంతకంటే గొప్ప సంతోషం ఏముండదు అనుకుంటాను నేనైతే. బిడ్డలు ఎదిగి ప్రయోజకులు లేనప్పుడు అందరూ కూడాను కుమారుని పొగుడుతూ ఉన్నప్పుడు, మంచోడు అంటున్నప్పుడు తండ్రికి అంతకంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదు. తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు ఎప్పుడు సంతోషం. జనులు ఆ పుత్రుని కనుగొని పొగిడినప్పుడు పుత్రోత్సాహము నాడు పొందురా. పుత్రోత్సాహం అనేటువంటిది, సంతోషం అనేటువంటిది ఎదురు చూస్తూ ఉంటాడు తండ్రి. నీవు తండ్రిని సంతోషపరుస్తూ ఉన్నావా? మొదటగా
ఒక కుమారునిగా ఇక్కడ ఈ ఫిజికల్గా ఈ లోకంలో భౌతికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులను నువ్వు సంతోషపరుస్తున్నావా, లేదంటే నీ తల్లిదండ్రులను నీ వలన దుఃఖపడుతున్నారా? తల్లిదండ్రులు మన వల్ల, మనం చేసేటువంటి పనుల వల్ల, మన నిర్ణయాల వల్ల దుఃఖపడుతూ ఉంటే అది అది శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. తల్లిదండ్రులను సంతోషపెట్టువాడు ఆశీర్వాదం నందుతాడు. జ్ఞానవంతుడు తన తండ్రిని తల్లిని సంతోషపరచును, బుద్ధిహీనుడు తన తల్లికి దుఃఖము కలిగించును రాయబడినటువంటి మాట. నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే తండ్రికి సంతోషం కలగజేస్తావు. నిజంగా ఒకడు జ్ఞానవంతుడైతే తండ్రి ఇంటికి వెళ్ళి తండ్రితోటి గడుపుతాడు. తండ్రి ఇంటికి వెళ్ళగానే తండ్రి సంతోషపడుతున్నాడు. దూడను వధించుడి, మనము తిని సంతోషపడదాము. అటువలనే మారు మనసు పొందు పాప విషయమై పరలోకమందు తండ్రి ఎదుట సంతోషం. సంతోషం. ఒకడు ఇంటికి తిరిగి రావడం దేవునికి సంతోషం. ఇక్కడ తండ్రికి కూడాను సంతోషం. తర్వాత సంతోషం, తర్వాత సమాధానం. సమాధానం. ఇక్కడ చూస్తే పెద్ద కొడుకు సమాధానంగా లేడు. పెద్ద కొడుకు కోపం వచ్చింది. అప్పుడు తండ్రి కూడా కోప్పడాలి యాక్చువల్గా పెద్ద కొడుకు పైన. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్ని సంవత్సరాల నుంచి, ఇంతకాలం నుంచి తమ్ముడు దూరంగా ఎక్కడెక్కడో ఉండి ఎన్నో పాటలు పడి వస్తే కూడా ఒకవేళ తప్పు చేయొచ్చు, కానీ నువ్వు ఇంత చిన్న మనసుతోటి ఇంత నీచంగా మాట్లాడతావా, ఆలోచిస్తావా అని చెప్పి దండించాలి యాక్చువల్గా. ఒకవేళ ఎందుకు ఇంత ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, చిన్న కొడుకు పైన ఇంత ప్రేమ ఉంది కాబట్టి, ఇంత ప్రేమగా ఆయన సెలబ్రేట్ చేస్తూ ఉంటే పెద్ద కొడుకు వచ్చి నువ్వు ఎందుకంటే చేస్తున్నావు అని అడిగినప్పుడు కోప్పడాలి యాక్చువల్గా తండ్రి. కానీ ఇక్కడ ఏమీ కోప్పట్ల. పైగా సమాధానంగా మాట్లాడుతున్నాడు. ఏమని సమాధానంగా మాట్లాడుతున్నాడు? నా కుమారుడా, నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు కదా. 31వ వచనం, నావన్నీ నీవే కదా. మనం సంతోషపడడం, ఆనందించడం మంచిది నాయన. సమాధానకర్త మన ప్రభు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఒకవేళ నీవు కూడా సమాధానపరిచేటువంటి ప్రక్రియలో ఉంటే దేవుని కుమారుడివే. సమాధానంగా ఉండటం, సమాధానపరచడం దేవుని లక్షణం, ఈ తండ్రి లక్షణం. సమాధానం. అందుకే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత బిడ్డల మధ్య ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూటు ఇటా అయిపోయి కోర్టులకు పోయి ఇంకా తన్నుకుంటారు. కానీ అదే ఒకళ్ళ తల్లిదండ్రులు బ్రతికి ఉంటే ఆ డిస్ప్యూట్ని అక్కడే ఆపేస్తారు, అక్కడే అణగదొక్కేస్తారు. తల్లి కానీ తండ్రి ముఖ్యంగా ఉంటే. ఎందుకు అంటే ఈ బిడ్డల మధ్య ఈ తండ్రి సమాధానకర్త. బిడ్డల అన్ని డిస్ప్యూట్స్లో తండ్రి సమాధానపరిచేటువంటి వాడు. ఆయనను బట్టి బిడ్డలు, ఆయన మాటలను బట్టి బిడ్డలు సమాధాన పడతారు. ఆయనను బట్టి. పోనీలే, డాడీ చెప్పాడు కదా, మమ్మీ చెప్పింది కదా, పోనీ. ఎందుకంటే సమాధానపరిచేటువంటి శక్తి తండ్రికి ఉంది. ఎందుకంటే ఆయన యొక్క పాత్ర అటువంటిది బిడ్డల మధ్యలో. అదే తండ్రి లేరనుకోండి, ఇంకా వాళ్ళని ఎవరు సమాధానపరుస్తారు? ఎవరు సమాధానపరచరు. ఇంకా కొంచెం వేస్తే అగ్ని వేస్తారు ఇట్లా చుట్టుపక్కల ఉండేవాళ్ళు. అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళ మధ్య ఇంకా గ్యాప్ పెంచుతారు కదా తప్ప ఎవ్వరూ కూడా అన్నదమ్ముల్ని కానీ అక్కజేళ్ళని కానీ సమాధానపరచరు ఒక తండ్రి ఉంటే తప్ప. తండ్రి సమాధానకర్త. ఆ సమాధానం ఆయనలో ఉంది. తర్వాత సమాధానం, దీర్ఘశాంతం. ఎంత శాంతపరుడో ఈ తండ్రి. ఆయన వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కుమారుడు 21వ వచనం, అప్పుడు ఆ కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసేదిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను అన్నాడు. అంటే ఆ గిల్టీ ఫీలింగ్ కొడుక్కుంది. తప్పు చేశాడు, తప్పు చేసింది వాస్తవం, తప్పు ఒప్పుకుంటున్నాడు. నేను పాపం చేశాను, తప్పు చేశాను అని చెప్పి ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే తప్పు చేసావు కదా అని చెప్పి ఒకటి ఈలే. తర్వాత కౌగులించుకోవచ్చు, ఆ తర్వాత ముద్దు పెట్టుకోవచ్చు, కనీసం కోప్పడలే. ఆయన ఏమీ అనలే. కుమారుడు చెప్పేటువంటి మాట, ఒక్క మాట కూడా తను పట్టించుకోలే. దాన్నే దీర్ఘశాంతం. తండ్రులకి బిడ్డల ఎడల దీర్ఘశాంతం అవసరం. చాలామంది తండ్రులను చూస్తున్నాను, మాట్లాడరే పిల్లలతోటి. అంటే తప్పు చేశాడు కాబట్టి మాట్లాడం, తప్పు చేసింది కాబట్టి మాట్లాడం.
తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు లోకంలో? తప్పు చేయకపోతే మనిషి ఎట్టు అవుతాడు? మనిషిగా పుట్టుంటే ఇప్పుడు తప్పు చేయలేదంటే ఎవరు నమ్ముతారు? యేసుప్రభు ఒక్కడే తప్పు చేయనాడు ఈ లోకంలో. అందరూ తప్పు చేసేవాళ్ళే. ఇక తండ్రే క్షమించలేనంత మనస్సుతోటి శాంతం లేకుండా బిడ్డల ఎడల ఉంటే ఇంకా లోకం ఏమి క్షమిస్తుంది? ఇతరులు ఏం క్షమిస్తారు మన తప్పుల్ని? తండ్రి అయినటువంటి వాడు, బిడ్డలకి జన్మనిచ్చినటువంటి వారు, తల్లి తండ్రి వారే క్షమాపణ లేనటువంటి, దయ లేకుండా, క్షమాపణ లేకుండా, శాంతం లేకుండా బిడ్డల ఎడల ఉంటే అదేమి ఫాదర్ ఫుడ్, మదర్ ఫుడ్? తండ్రి అయినటువంటి వాడు తప్పకుండా దీర్ఘశాంతపరుడై ఉండాలి బిడ్డల ఎడల. ఇప్పుడు మనం బిడ్డల ఎడలే మాట్లాడుకున్నది, ఇంకా తక్కిన వాటి విషయం తర్వాత విషయం. బిడ్డల ఎడల దీర్ఘశాంతపరుడై ఉండాలా, ప్రేమ కలిగినటువంటి వాడై ఉండాలా. తర్వాత దయాళుత్వము. ఈ కొడుకు ఇంటికి రాగానే వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు వాడు వారిని చూచి కనికరపడి, ఈ కనికరము అనేటువంటిది దయా కనికరము అనేటువంటి ఒకే లక్షణాలకు చెందినటువంటివి. కనికరం కలిగినటువంటి తండ్రికి కనికరం ఉంటుంది, మిగతా వాళ్ళకి దయ ఉంటుంది. కాబట్టి మనము బిడ్డల ఎడల తండ్రికి మాత్రమే కనికరం ఉంటుంది. కనికరం గల తండ్రి అనేటువంటి మాటను మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. మిగతా మనుషులందరి ఎడల దయ కలిగి ఉంటాం, కానీ తండ్రికి మాత్రమే కనికరం ఉంటుంది. కనికరం లేనటువంటి తండ్రులే కాదు. బిడ్డల ఎడల కనికరం లేనటువంటి తండ్రులే కాదు. మంచి తండ్రిగా ఉండాలి అంటే, మంచి తండ్రిగా ఈ లోకములో బిడ్డల చేత అనిపించుకోవాలంటే ఆత్మ ఫలము ఒకటి ఉంటే చాలు. ఆత్మ ఫలములో ఎన్ని వస్తాయి. దీర్ఘశాంతం, దయాళుత్వం. కొడుకు పైన కనికరము కలిగింది. ఆ కనికరము వారిని ముద్దు పెట్టుకునేటట్టుగా చేసింది. ప్రేమ, కనికరం కలిగినటువంటి తండ్రి. ఆ తర్వాత కనికరం తర్వాత ఏముందండి? మంచితనము. ఇప్పుడు వచ్చి పొలం నుండి ఇంటికి రాగానే పెద్ద కొడుకు నాట్యాలు వినబడుతూ ఉన్నాయి. ఇంటి దగ్గర రాగా నాట్యాలు వినబడుతున్నాయి. దాసులలో ఒకడిని పిలిచాడు. ఎవరు? పెద్ద కొడుకు. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఏమైంది డాడీ అని అడగొచ్చు నాన్నే. ఈ పెద్దోడికి అంత లేదు, ఇంతే ఉంది, బ్రెయిన్ ఇంతే ఉంది, మనసులో కూడా ఇంతే ఉంది. అది ఇంకా సరే, ఓకే, అడగొచ్చు. అయితే ఒక దాసుని పిలిచి అడిగాడు. ఇవి ఏమిటి అని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను. అది నీ యొక్క తండ్రి యొక్క మంచితనం. ఒక దాసుడు కొడుకు చెప్తా ఉన్నాడు ఆ తండ్రి యొక్క మంచితనం, ఆ తండ్రి యొక్క ప్రేమ అనొచ్చు. కానీ ఇక్కడ చెప్పేటువంటి వాడు దాసుడు కాబట్టి దాన్ని మనం మంచితనంగా తీసుకోవచ్చు. ఆ మంచితనము లేకుంటే ఆ ప్రేమ ఈయనకి లేదే, అన్నకు లేదే, అది లేదు. ఆ మంచితనం ఆ అన్నకు లేదు. అందుకే ముఖము చిన్నబుచ్చుకొని లోపలికి వెళ్ళనొల్లకుండా కోపపడి, చూసారా తండ్రికి ఉన్నటువంటి మంచితనం అది ఈ పెద్ద కుమారుడుకు లేదు. తండ్రికి ఆ గుణము ఉన్నది. ఆ తర్వాత విశ్వాసం మనం చెప్పుకున్నాం. సాత్వికము. అప్పుడు ముఖం చిన్నబుచ్చుకొని లోపలికి పోకుండా ఉంటే తండ్రి వచ్చి ఆశా నిగ్రహంతో తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. కోప్పడలా, ఈయన మీద కోప్పడలా, ఆయన మీద కోప్పడలా. అసలు యాక్చువల్గా ఇటువంటి క్యారెక్టర్ మనకు తండ్రులు దొరుకుతారా? అసలు కనబడతారా? కష్టం. అసలు పెద్దోడైనా తిట్టాలా, లేకుంటే చిన్నోడైనా తిట్టాలా? ఈ రెండు పనులు చేసినందుకు. అటు పెద్దోడిని తిట్టడం లేదు, ఇటు చిన్నోడిని తిట్టడం లేదు. చిన్నోడు వస్తూనేమో కౌలించుకొని వాని కోసం అన్ని కూరలన్నీ ఏర్పాటు చేస్తున్నారు, పెద్ద విందు చేస్తున్నాడు. పెద్దోడు కోప్పడి వచ్చి చిన్నబుచ్చుకొని ఉంటే వాడిని బతిలాడుతున్నాడు. అయ్యా తప్పు, నీకు తమ్ముడు వచ్చాడు. ఆయన యొక్క సాత్వికము,
ఆయన యొక్క ఆశా నిగ్రహము. నీ కొడుకు, ఈయన అంటున్నాడు పెద్దోడు, నీ కొడుకు ఆస్తినంతా పాడు చేశాడు. అయితే నేను ఇన్నాళ్ళ నుంచి నీతోటి ఉండి నేను ఎన్నడూ నీ ఆజ్ఞను మేరలేదు. 29 వచ్చిన అయినప్పటికీ నా స్నేహితులతో సంతోషపడినట్టు నువ్వు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. నిష్ఠురలాడుతున్నాడు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగా వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివి. అసలు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. నీ కొడుకు, నీ తమ్ముడు కదా, నేను నా తమ్ముడు కాదని ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది అనమాట ఆయన. అందుకే నీ కుమారుడు రాగా అనేటువంటి మాట. వేటికి ఆయన కోప్పళ్ళ. అందుకు నా కుమారుడా మంచిగా సమాధానంగా. అదే మరి ఆశా నిగ్రహం అంటే. చిన్న కొడుకు ఏ విధంగా తప్పిపోయి తిరిగి వచ్చాడో పెద్ద కొడుకు మనసు కూడా తప్పకుండా మారుతుంది. చిన్న కొడుకు మారి వచ్చాడు కదా, అట్లాగా పెద్ద కొడుకు కూడాను మారుతాడు. దేవుడు అంత, తండ్రి అయినటువంటి దేవుడు అంత ఆశా నిగ్రహము, అంత సాత్వికముతోటి మన ఎడల ప్రవర్తించబట్టే, ఉండబట్టే మనం ఇంకా ఇదిగో ఇంత చక్కగా జీవము కలిగి హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఒకసారి కోపడ్డాడు అనుకోండి, ఒకసారి ఈ తండ్రి కోపడితే పెద్దోడైనా ధర్మేయాలా, చిన్నోడైనా ఇంట్లోకి రానియకూడదు. చిన్నోడు వచ్చినప్పుడైనా నో గెట్ అవుట్ అనాలా. లేదా పెద్దోడైనా ఇటు యాగి చేస్తున్నాడే పెద్దోడు, వాడైనా 2 బీకాల. ఏం చేయాలా? ఆయన ఏం చేయాలా? ఈయన ఎందుకంటే ఆయన తండ్రి. అది తండ్రికి ఉన్నటువంటి గుణం, ఉండాల్సినటువంటి గుణం, ఉన్నటువంటి గుణం. అట్టి గుణము మనకు ఉండొద్దా? అట్టి గుణం మనకు ఉండొద్దా? సరే, బయట వాళ్ళ ఎడల వదిలేసేయండి. బయట వాళ్ళ మన కడుపున పుట్టినటువంటి బిడ్డల ఎడల మనము కూడాను ఇదే విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మంచి తండ్రి అనిపించుకుంటాం. మనలో మనకు ఆవేశాలు ఉండొచ్చు, కోపాలు ఉండొచ్చు, బీపీలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అయితే అవన్నీ మనం బిడ్డల మీద, కొడుకుల మీద, కుమార్తెల మీద చూపిస్తే ఎప్పటికీ మంచి తల్లిదండ్రులం కాలేం. మా నాన్న మంచోడే కానీ అంటారు, మా నాన్న ప్రేమగల్లోడే. ఒకవేళ మన గురించి చెప్పాల్సి వస్తే తర్వాత మన గతించిన తర్వాత మా నాన్న మంచోడే కానీ అంటారు. ప్రేమ ఉంది, మా నాన్నకి చాలా ప్రేమగల్లోడు కానీ అంటారు. అలాగా ఉండకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి తండ్రిగా ఈ లోకంలో మనం వెలుగొందటానికి, ఆయన లక్షణాలను పుణికిపుచ్చుకొని ఈ లోకంలో జీవించడానికి తన కృపను ఆత్మను మెండుగా మనకందరికీ అనుగ్రహించును కాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.